సంక్రాంతి పిండి వంటలంటే గోదావరి జిల్లాల ప్రజలకు ఎంతో ఇష్టం. ఈ ప్రాంత వాసులు రాష్ట్రంలో ఏ మూల ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా, దేశాలు దాటి వెళ్లినా ఈ రుచుల గురించి చెప్పని వారంటూ ఉండరు. కొన్ని ప్రాంతాల్లో పిండి వంటల తయారీ కుటీర పరిశ్రమలుగా మారి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. విదేశాలకు సైతం పిండి వంటలను రవాణా చేస్తూ అధిక ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న వారు ఎంతో మంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో సంక్రాంతి పిండి వంటలు నోరూరిస్తున్నాయి. మా అమ్మమ్మ చేసిన సున్నుండలు, అత్తయ్య చేసిన అరిసెలు, అమ్మ చేసిన పూతరేకులు ఇలా సరదాగా సమయం దొరికితే చెప్పుకుంటూ పోతారు గోదావరి జిల్లా వాసులు. తెలుగు సంప్రదాయ పండుగ సంక్రాంతి అంటే ఎంత ఇష్టమో ఈ పండుగకు చేసే పిండి వంటలంటే కూడా వారికి చెప్పలేనంత ఇష్టం. అందుకే గోదావరి సంక్రాంతి పిండి వంటలకు గోదావరి జిల్లాలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఎంతో పేరుంది. గతంలో ఇంటి వద్దే అరిసెలు, చెగోడీలు, జంతికలు, సున్నుండలు వంటివి చేసుకుని ఇంటిల్లపాది ఆరగించేవారు. అయితే ప్రస్తుత హైటెక్ యుగంలో సంక్రాంతి పిండి వంటలు ఎక్కడ పడితే అక్కడ విరివిగా లభిస్తున్నాయి. నా పేరు ముక్కు సత్యనారాయణ అండి. మాది వసంతవాడ. కానీ మేము హైదరాబాద్లో గత 25 ఏళ్ళుగా నివాసం ఉంటున్నాము. ప్రతి సంక్రాంతి పండక్కి మా ఊరికి వచ్చి ఈ నాయుడుగూడెంలోని కట్టినన్ని వరి స్వీట్స్ దగ్గరికి వచ్చి మా ఇంటి పిండి వంటలలాగే ఇక్కడ పిండి వంటలు బాగుంటాయి కాబట్టి మా ఇద్దరు ఆడపిల్లలకి ఇక్కడికి వచ్చి వివిధ రకమైన స్వీట్లు, హాటు తీసుకొని మా ఊరికి పంపిస్తుంటాము. మా హైదరాబాద్లో ఉన్న మా పెద్దమ్మాయికి, విజయనగరంలో ఉన్న చిన్నమ్మాయికి, అక్కడ వివిధ గ్రామాల్లో స్థిరపడిన మా బంధువులకి ఇక్కడి నుంచి ఒక 30 కేజీలు 40 కేజీల స్వీట్లు, హాట్లు
కొనుక్కొని చాలా రుచికరంగా ఉంటాయి. అందుకనే దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి మేము ఈ కట్నేని వారి స్వీట్స్ దగ్గరికి వచ్చి తీసుకెళ్తూ ఉంటాము. ఎక్కువగా అరిసెలు, నెయ్యి అరిసెలు, జంతికలు, కారపూస, బూందీ లడ్డు, కజ్జికాయలు, వెన్నుండలు, చాలా స్వీట్స్ అండి చాలా తీసుకెళ్తూ ఉంటాము. 10-15 రకాల ఐటమ్స్ ఉంటాయి. అన్నీ తీసుకెళ్ళి మా పిల్లలకి ఇస్తూ ఉంటాము. చాలా రుచికరంగా ఉంటాయి. మాది ఇక్కడే నాయుడుగూడెం దగ్గర వసంతవాడ గ్రామం అండి. మేము మామూలుగా అంటే పాతకాలంలో అయితే మా తల్లిదండ్రులు వాళ్ళు పిండి వంటలు అవి చేసేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఫ్యామిలీలో ఎక్కడ కూడా పిండి వంటలు అవి చేసుకోవడం అంటే వీళ్ళకి సరిగా రాక కుదరక కొద్దిగా సాధ్యపడక మేము ఎక్కడ బాగుంటాయి అని కొన్ని ఎంక్వైరీలు చేస్తే ఇలా నాయుడుగూడెంలో కట్నేని వారి స్వగృహ ఫుడ్స్ అని చెప్పేసి 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ బాగా ఫేమస్గా ఉందని చెప్పి తెలిసి మేము గత 5 సంవత్సరాలు బట్టి ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుందండి. పిండి వంటలు కూడా మన ఇంట్లో ఎలా ఉంటాయో అచ్చు అలాగే చాలా అద్భుతంగా మంచి రుచిగా టేస్ట్గా ఉంటాయండి. మేము ఎప్పటి నుంచో తీసుకెళ్తున్నాం ఇక్కడి నుంచి, చాలా బాగున్నాయండి. మాకు ఎక్కువగా మేము అరిసెలు, జంతికలు, ఈ కజ్జికాయలు వీటిని ఎక్కువగా తీసుకెళ్తుంటాం. ఈ అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ చేస్తే అవి కూడా తీసుకెళ్తుంటాం. పచ్చళ్ళు కూడా వీళ్ళు బాగా చేస్తారండి. ఆ పచ్చళ్ళు కూడా తీసుకెళ్తాం మేము. అంటే ఈ మే నెలలో ఆ టైంలో పచ్చళ్ళు బాగా తీసుకెళ్తుంటాం. ఈరోజు వచ్చి మనం ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఒక 2-3 రోజులు టైం ఇస్తే వాళ్ళు మనకు కావాల్సిన రిక్వైర్మెంటు ప్రతిదీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారండి. అంటే కొద్దిగా టైం తీసుకుంటారు. కొద్దిగా అంటే వాళ్ళు కూడా టేస్టీగా ఉండడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు కాబట్టి కొద్దిగా ఖచ్చితంగా టైం తీసుకుంటారు. ఒక 2 రోజుల ముందు మనం ఆర్డర్ ఇచ్చుకుంటే మనకి టయానికి అందుతాయండి.
మంది ఇళ్ల వద్దే పిండి వంటల తయారీని చేపట్టి రుచికరమైన పిండి వంటలు తయారు చేయడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పెదపాడు మండలం నాయుడుగూడెంలోని కట్నేని స్వగృహ ఫుడ్స్లో సంక్రాంతి పిండి వంటల తయారీ ఎన్నో ఏళ్ల నుండి జరుగుతూ వస్తోంది. తొలుత చిన్న వ్యాపారంగా ప్రారంభమైన స్వగృహ ఫుడ్స్ అనతి కాలంలోనే ప్రత్యేకతను సంతరించుకుని ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందించడంతో 35% సబ్సిడీతో రుణం పొందిన కట్నేని స్వగృహ ఫుడ్స్ అధునాతన యంత్రాల సహకారంతో రుచికరమైన పిండి వంటల తయారీకి వేదికగా మారింది. కొరియర్ ద్వారా విదేశాలకు కూడా సంవత్సరం పొడవునా రవాణా చేస్తుండటంతో వ్యాపారం ఎంతో బాగుందని స్వగృహ ఫుడ్స్ అధినేత కట్నేని నాగరాణి ఏసీటీ న్యూస్కి వివరించారు. నా పేరు కట్నేని నాగరాణి అండి. మాది పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామంలో కట్నేని స్వగృహ ఫుడ్స్ సంస్థను స్థాపించి 20 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు రిమార్క్ లేకుండా మా ఫుడ్ ఐటమ్స్ అన్నీ అందరికీ డెలివరీ, విదేశాలకు కూడా డెలివరీ అయ్యి చాలా మంచి పేరు వచ్చిందండి. మేము స్థాపించినప్పుడు ఏ క్వాలిటీ వాడినామో ఇప్పుడు కూడా అదే క్వాలిటీ మెయింటెనెన్స్ చేయటం వల్ల అందరూ మావి చాలా బాగున్నాయని ఆర్డర్స్ ఇచ్చి ఫోన్ల ద్వారా అందరూ మెసేజ్లు పెట్టి ఆర్డర్స్ వాళ్ళకి కొరియర్ల ద్వారా మేము పంపిస్తున్నామండి. ఇక్కడ కూడా లోకల్లో అందరూ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా పార్టీస్కి కానీ అన్నిటికీ ఆర్డర్లు ఇస్తారండి. అన్నీ మేము క్వాలిటీగా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం వలన అందరూ చాలా బాగున్నాయని అందరూ పల్లెటూరు అయినా చాలా దూరం అయినా ఇక్కడి వరకు వచ్చి తీసుకువెళ్ళడం జరుగుతుందండి. మేము హోమ్ డెలివరీ కూడా చేస్తామండి. రోజు మా అన్ని పండగలకి వేసవికాలంలో వడియాలు, పచ్చళ్ళ టైంలో పచ్చళ్ళు అన్నీ చేసి అందరికీ డెలివరీ చేస్తామండి. వాళ్ళు సంవత్సరానికి సరిపడా అన్నీ ఆర్డర్ ఇస్తారండి మాకు. ఆ ఆర్డర్ ద్వారా మేము అందరికీ పంపిస్తూ ఉంటామండి. ఈ రోజుల్లో ఈ కాలంలో అన్నీ ఐటమ్స్ బయటవి బాగోకపోవటం వల్ల ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి, అమ్మమ్మల కాలం నాటి వంటలు అని చెప్పి అందరూ తీసుకోవటం, పిల్లలకి స్నాక్స్ కింద బాక్సుల్లో పెట్టి పంపించడం అన్నీ జరుగుతున్నాయండి. వాళ్ళు నాకు ఫోన్ల ద్వారా అవన్నీ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. మేము ముడిసరుకు కూడానండి నేను కానీ మా హస్బెండ్ కానీ వెళ్ళి అన్నీ తీసుకుని వచ్చి ఇంట్లోనే పిండిలు ఆడుకుని శనగపప్పు కానీ బియ్యం కానీ ఇంట్లోనే పిండి మిల్లులు అన్నీ ఏర్పాటు చేసుకున్నామండి. వాటిల్లోనే మేము సొంతంగా ఆడి అన్నీ తయారు చేస్తామండి. ఆయిల్స్ కూడా బ్రాండెడ్వి, నెయ్యి, వెనపూస అన్నీ కూడా బ్రాండెడ్వి వాడతామండి. విజయ వెనపూస, విజయ నెయ్యి వాడతాం, ఫ్రీడమ్ ఆయిల్ వాడతామండి. కాకపోతే ఎవరైనా ఏదైనా ఆయిల్ వాడండి అని చెప్తే ఆ ఆయిల్తో మేము చేసి వాళ్ళకి అందిస్తూ ఉంటామండి. మేము 365 రోజులు వర్క్ చేస్తూనే ఉంటామండి. ఎప్పుడు ఆపేది ఉండదండి. నా దగ్గర 4-5 వర్కర్స్కి నేను పని కల్పించుతూ వాళ్ళ దగ్గర ఉండి నేను కూడా వాళ్ళతో పాటు చేస్తానండి. వాళ్ళ మీద మటుకు మొత్తం వదలను. పండగల సీజన్లను బట్టి ఆర్డర్లు ఏమైనా ఫంక్షన్స్కి ఆర్డర్లు వచ్చిన దాన్ని బట్టి ఇంకో 5 ఆర్డర్లు వచ్చిన దాన్ని బట్టి వర్కర్స్ని పెంచుతూ ఉంటామండి. డైలీ అయితే 5 ఉంటారండి.
వాళ్ళకి కూడా పని కల్పించి వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను 5-6 నెలలు ఇక్కడ పనిచేస్తున్నామండి. డైలీగా వస్తాము, ఆర్డర్లు ఉంటాయి, పంపిస్తారు. అమెరికా వెళ్తాయి, పచ్చళ్ళు, చికెన్ పచ్చళ్ళు, రొయ్యల పచ్చళ్ళు అన్నీ చేసి అన్నీ పంపిస్తామండి. చెప్పేదాన్ని బట్టి మావి వెళ్తుంటాయండి. అదే 5-6 ఇప్పుడు ఉంటామండి. నేను హ్యాండిక్యాప్డ్ అమ్మాయినండి, కానీ మేడము సారు నాకు పని కల్పించారండి. నేను చేయగలిగిన పని మాత్రానికి రమ్మని సారు ఇక్కడ మేడం గారు నాకు పని చేయగలిగితే రమ్మని నన్ను పిలిచారు సార్. ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు నన్ను పిలుస్తారు సార్. నేను సుమారుగా ఇక్కడ 3 సంవత్సరాల బట్టి నేను చేస్తున్నాను సార్. పండగలకు మాత్రానికి కంపల్సరీగా సార్ నన్ను గుర్తుపెట్టుకుని మేడం నన్ను పిలుస్తారు సార్. చాలా బాగా చూసుకుంటారు సార్ నన్ను. కానీ ఇక్కడ వంటలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి సార్, చాలా బాగుంటాయి. నన్ను మాత్రానికి ఏ ఇబ్బంది పెట్టరు సార్. నేను చేసే పని మాత్రానికి నాకు చెప్తారు సార్. నన్ను ఇంట్లో మనిషిలా చూసుకుంటారండి. నేను గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నానండి. ఇక్కడ ఎప్పుడు 365 రోజులు పని ఉంటుందండి. ప్రతిరోజు వచ్చి ఆర్డర్ చొప్పున ఏ టయానికి ఏం కావాలని వాళ్ళు ఫోన్ల ద్వారా చెప్తారండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చేస్తూ ఉంటానండి. ఎక్కువ ఆర్డర్లు వస్తే ఇంకా 4-5 వస్తూ ఉంటారండి. క్వాలిటీగా చేస్తాము, విదేశాలు కూడా పంపిస్తామండి. వేసవకాలం అయితే పచ్చళ్ళండి, వడియాలు అవి తయారు చేస్తామండి. మామూలు టైం ఎప్పుడైతే లగ్న పత్రికలు కానీ ఇంకా వేరే వేరే ఏ ఆర్డర్లు ఉన్నా టైం టు టైం అండి తయారు చేసి పంపిస్తామండి. నేను ఇక్కడ పిండి వంటలు తయారు చేయడానికి వస్తున్నాను. 3 నెలల నుంచి వస్తున్నానండి.
నాకు ఎక్కువగా ఆర్డర్లు ఉన్నప్పుడు నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన దాన్ని బట్టి వస్తాను. మామూలుగా అయితే నలుగురు డైలీ పని చేస్తూనే ఉంటారు. ఎక్కువ ఆర్డర్లు ఉన్నప్పుడు 5-6 7-8 కూడా ఉండి చేస్తూ ఉంటాం పనులు. దీన్ని బట్టి నాకైతే జీవనోపాధి కల్పించారు. రుచికరంగా చేస్తాము. రోజు ఆర్డర్లు కూడా రేపటికి ఇవాళే చెప్పినా సరే అంత త్వరగా తయారు చేసి ఇస్తామండి. ఎక్కడి నుంచో ఆర్డర్లు వస్తూ ఉంటాయి. అమెరికా పంపుతారు, బయట ఊళ్ళకి కూడా పంపుతున్నారండి. మంచిగా చేస్తున్నాము.